ఫ్రెండ్స్, జూలై మంత్ అయిపోయింది. జూలైలో చాలా మంచి మొబైల్స్ ఇండియా మార్కెట్లో లాంచ్ కావడం జరిగింది. ప్రతి బడ్జెట్ని టార్గెట్ చేస్తూ మంచి మొబైల్స్ వచ్చేసాయి. ఇప్పుడు వచ్చేసి మనము ఆగస్టులోకి అడుగు పెట్టబోతున్నాం. మరి ఆగస్టులో ఎలాంటి మొబైల్స్ ఇండియా మార్కెట్లో లాంచ్ కాబోతున్నాయి తెలుసుకోవాలి కదా. దానికోసం ఈ వీడియో అంటే అప్కమింగ్ స్మార్ట్ ఫోన్స్ ఇన్ ఆగస్ట్ 2025. దానికన్నా ముందు మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి అంటే ఈ రోజు మోటో G86 పవర్ లాంచ్ అయిపోయింది. 17,000కి మొబైల్ లాంచ్ అయింది. మంచి ఫోన్ భయ, మంచి ప్రైస్ ట్యాగ్లోని లాంచ్ కావడం జరిగింది. అండ్ వచ్చింది డైమండ్ 7400 చూసుకోండి. అండ్ మనకు రేపు అంటే జూలై 31కి వివో నుంచి వివో T4R పేరుతో ఒక ఫోన్ వస్తుంది. అది కూడా మనకు ఆల్మోస్ట్గా ఇదే ప్రైస్ సెగ్మెంట్లో వస్తుంది అనమాట. 17,499 విత్ బ్యాంక్ ఆఫర్ మీరు బై చేసుకోవచ్చు. అండ్ మీకు దొరికేది ఫ్లిప్కార్ట్లో. ఈ ఫోన్ నథింగ్ బట్ ఐకు నుండి వచ్చిన ఐకు Z10R యొక్క రీబ్రాండ్ వర్షన్. పేరు మార్చేసి మనకు వివో T4R పేరుతో తీసుకొస్తుంది. నాకు తెలిసినంత వరకు మాత్రం ఈ రెండు ఫోన్స్ 19,999 ప్రైస్ ట్యాగ్కి జస్టిఫై చేయవు. కానీ విత్ బ్యాంక్ ఆఫర్ చూసుకుంటే మనకు 16,499, 17,499 ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఈ ఫోన్స్ మీరు తప్పకుండా బై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మోటో నుండి వచ్చిన మోటో G86 పవర్ దీన్ని కూడా మీరు బై చేసుకోవచ్చు. మొత్తానికైతే ఇలాంటి మొబైల్స్ జూలైలో వచ్చేసాయి అన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఆగస్టులో ఎలాంటి మొబైల్స్ లాంచ్ కాబోతున్నాయి అంటే మనం బ్రాండ్ వైజ్గా డిస్కస్ చేద్దాం. అంటే వివో నుంచి ఎలాంటి మొబైల్స్, శాంసంగ్ నుండి ఎలాంటి మొబైల్స్, యాపిల్ నుండి, గూగుల్ నుండి, దాంతోపాటు టెక్నో, ఇన్ఫినిక్స్ ప్రతి బ్రాండ్ నుండి ఎలాంటి మొబైల్స్ ఇండియా మార్కెట్లో లాంచ్ కాబోతాయో డిస్కస్ చేద్దాము. దాంట్లో ఫస్ట్ బ్రాండ్ శాంసంగ్ నుండి మన ఇండియా మార్కెట్లో చాలా మంది వెయిట్ చేస్తుంది శాంసంగ్ గెలాక్సీ S25 ఫ్యాన్ ఎడిషన్. అది మనకు ఆగస్టులో రావడం లేదు భయ. మనకు సెప్టెంబర్, అక్టోబర్లోనే ఆ మొబైల్ వస్తుంది. ఇంకా ఎర్లీ అంటే మాత్రం సెప్టెంబర్లో వస్తుంది, కానీ దానికన్నా ఎర్లీ మాత్రం ఆగస్టులో రావడం లేదు. బికాస్ ప్రజెంట్ చూసుకుంటే ఇప్పటికే ఆగస్టులో లాంచ్ అయ్యేది అయి ఉంటే BIS దగ్గర లీక్ కావాలి, కానీ అలా ఏమి జరగలేదు. కాబట్టి ఈ మొబైల్ ఆగస్టులో లాంచ్ కావడం లేదు. బట్ మనకి మొబైల్ విషయానికి వస్తే చాలా మంచి ఫీచర్స్ తీసుకొని రాబోతుంది. ఇలాంటి ఫీచర్స్ ఈ స్మార్ట్ ఫోన్లో మీకు కనిపిస్తాయి. బట్ మనకు శాంసంగ్ నుండి ఏ సిరీస్లో 2 ఫోన్స్ లాంచ్ కాబోతున్నాయి. ఫస్ట్ వచ్చేసి శాంసంగ్ గెలాక్సీ A17 5G స్మార్ట్ ఫోన్. ఈ విధంగా డిజైన్ ఉంటుంది. అదేవిధంగా 6.7 ఇంచెస్ ఎమ్యులేట్ డిస్ప్లే, ఎక్సోనస్ 1380 చిప్సెట్, 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 5000 mAh బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్. ఇలాంటి ఫీచర్స్ ఈ స్మార్ట్ ఫోన్లో కనిపిస్తాయి. అదేవిధంగా బడ్జెట్లో మనకు అంటే అండర్ 10,000 రూపీస్లో ఏ సిరీస్లోనే మనకు A07 పేరుతో ఫోన్ వస్తుంది. ఈ విధంగా దాని డిజైన్ ఉంటుంది. MediaTek Helio G99 HD+ డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్, 50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్, 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 5000 mAh బ్యాటరీ. ఇలాంటి ఫీచర్స్ ఈ స్మార్ట్ ఫోన్లో మీకు కనిపిస్తాయి. చూసుకుంటే మాత్రం మనకు శాంసంగ్ నుండి ఇలాంటి మొబైల్స్ మాత్రం లాంచ్ కాబోతున్నాయి. బట్ మనకు శాంసంగ్ నుండి శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ S11 సిరీస్ ఆగస్టులోనే లాంచ్ కాబోతున్నాయి. మొత్తానికైతే మనకు మంచి మొబైల్స్ అంటే S సిరీస్ కానీ మిగతా మొబైల్స్ కానీ ఈ ఆగస్టులో రావడం లేదు. మనకు వచ్చే మొబైల్స్ ఇవి మాత్రమే. అండ్ చాలా మంది వెయిట్ చేస్తుంది S25 ఫ్యాన్ ఎడిషన్. అది మాత్రం డిసప్పాయింట్ అయ్యా, ఈ మంత్ రావడం లేదు. ఇంకా కొంచెం మీరు వెయిట్ చేయాల్సిందే. ఇక నెక్స్ట్ బ్రాండ్ వచ్చేసి వివో నుండి మన ఇండియా మార్కెట్లో V సిరీస్లో మనకు వివో V60 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ కాబోతుంది. దీని లాంచ్ డేట్ కూడా లీక్ అయిపోయింది. మనకు ఆగస్ట్ 12కి ఇండియా మార్కెట్లో ఫ్లిప్కార్ట్లో ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ కాబోతుంది. అండ్ ఈసారి మనకు కొత్త డిజైన్తో మొబైల్ వస్తుంది. అంటే మనకు ఎగ్జాక్ట్గా వివో X200 FE ఉందా, దాన్ని కాపీ పేస్ట్ చేశారు. ఎగ్జాక్ట్ సేమ్ డిజైన్, కానీ డిజైన్ చూడడానికి చాలా బాగుంది అనమాట. దాంతోపాటు ఫీచర్స్ విషయానికి వస్తే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7 Gen 4, 6500 mAh బ్యాటరీ, 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా, పెరిస్కోప్ సెన్సార్తో వస్తుంది. జాస్ బ్రాండింగ్ ఉంటుంది. అదేవిధంగా 1.5K ఎమ్యులేట్ డిస్ప్లే. ఇలాంటి ఫీచర్స్ ఈ స్మార్ట్ ఫోన్లో ఉన్నాయి. అండ్ డిజైన్ మాత్రం చాలా బాగుంది భయ. అండ్ వచ్చే ప్రైస్ ట్యాగ్ మనకు 12GB అండ్ 256GB వేరియంట్ 37,999కి మొబైల్ లాంచ్ కాబోతుంది. మేబీ మనకు ఇండియా మార్కెట్లో 8GB ర్యామ్తో వస్తే ఆశ్చర్యపోవాల్సిన పని లేదనమాట. అంటే మనకు లోయెస్ట్ ప్రైస్ తీసుకొని రావాలనే ఉద్దేశంతో వీళ్ళు ర్యామ్ వేరియంట్ని కట్ కూడా చేయొచ్చు. బట్ మనకు రాబోతుంది యాక్చువల్గా 12GB ర్యామ్తో రావాలి. చూడాలి మరి ఏ విధంగా ఉంటుందో. అదేవిధంగా చూసుకుంటే మాత్రం మనకు ఇదే వివో నుండి T సిరీస్లో వివో T4 Pro 5G స్మార్ట్ ఫోన్ విత్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7 Gen 4 మనకు ఆగస్ట్ ఎండ్ వరకు దీనికి రిలేటెడ్ ఏమైనా న్యూస్ రావచ్చు భయ. అట్లీస్ట్ మనకు లీక్ అయినా రావచ్చు. బికాజ్ మనకు ఈ మొబైల్ సెప్టెంబర్లో లాంచ్ కాబోతుంది. అండ్ మనకు ఇదే ఫోన్ని ఐకు రీబ్రాండ్ చేసి Z10 Pro పేరుతో తీసుకొని రాబోతుంది. చూసుకోండి మరి. బట్ మనకు వివో నుండి Y సిరీస్లో వివో Y400 5G మనకు ఆగస్టు 4కి లాంచ్ కాబోతుంది. బికాజ్ మనకు ఆల్రెడీ దీని ప్రో వేరియంట్ లాంచ్ అయిపోయింది కాబట్టి దీని బేస్ వేరియంట్ మనకు ఆగస్టు 4కి లాంచ్ కాబోతుంది. అండ్ లాంచ్ అయ్యే ప్రైస్ ట్యాగ్ బిలో 20,000 రూపీస్. అండ్ మనకు రాబోతుంది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 4 Gen 2, 6000 mAh బ్యాటరీ, 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, IP69 రేటింగ్, అండ్ మనకు 50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ ఈ స్మార్ట్ ఫోన్ లో కనిపిస్తుంది. ఇదే Y సిరీస్ లో మనకు ఇంకో మొబైల్ ఉంది. అదేంటి అంటే వివో Y31. ఈ విధంగా
విధంగా డిజైన్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్, హెచ్డి ప్లస్ డిస్ప్లే, 8 MP సెల్ఫీ కెమెరా, దాంతో డైమండ్ సిటీ 700 చిప్ సెట్ ఈ మొబైల్ తీసుకొని రాబోతుంది. అండ్ వచ్చే ప్రైస్ ట్యాగ్ బిలో 10,000 రూపీస్ భయ్యా. మొత్తానికైతే మనకు వివో నుండి ఇలాంటి మొబైల్స్ లాంచ్ కాబోతున్నాయి. ఇక నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే షామీ, అంటే షామీ, రెడ్మీ ఏదైనా అనుకోండి. షామీలో చూసుకుంటే మనకు చాలా మంది వెయిట్ చేస్తుంది షామీ 15CV. అది అఫీషియల్గా ఇండియాలో రావడం లేదు. దీనికి షామీ చెప్పిన రీజన్ ఏంటి అంటే వీళ్ళు తీసుకొచ్చిన షామీ 14CV ఎక్కువ సేల్ జరగలేదంట. దానికోసమే ఈసారి ఈ మొబైల్ని కట్ చేశారు. అట్లీస్ట్ ఒక ఛాన్స్ తీసుకుంటే బాగుండేది, బట్ ఏమేదో తెలియదు. కానీ మొత్తానికి అయితే మన ఇండియా మార్కెట్లో షామీ 15CV రావడం లేదు. అండ్ ఈ మొబైల్ ఫీచర్స్ చాలా బాగున్నాయి భయ్యా, బట్ ఎట్ ద ఎండ్ మొబైల్ ఇండియాకి రావడం లేదు. బట్ మనకు రెడ్మీ నుండి రెడ్మీ 15 అండ్ 15C ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ లాంచ్ కాబోతున్నాయి. రెడ్మీ 15 విషయానికి వస్తే కొత్త డిజైన్ తో రాబోతుంది. మనకు పంచ్ హోల్ డిస్ప్లే ఉంటుంది, ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే, 144 Hz రిఫ్రెష్ రేట్, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 6S Gen 3, 7000 mAh బ్యాటరీ, 33 watts ఫాస్ట్ ఛార్జింగ్, ఈ విధంగా ఫీచర్స్ ఉన్నాయి. ఇంకో వైపు మనకు రెడ్మీ 15C విషయానికి వస్తే 6000 mAh బ్యాటరీ, 33 watts ఫాస్ట్ ఛార్జింగ్, 6.9 inches హెచ్డి ప్లస్ డిస్ప్లే, IP64 రేటింగ్, ఇలాంటి ఫీచర్స్ ఈ స్మార్ట్ ఫోన్ లో కనిపిస్తాయి. చూసుకుంటే మాత్రం మనకు రెండు మొబైల్స్ ఇండియా మార్కెట్ లో లాంచ్ కాబోతున్నాయి. ఇక నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే పోకో ఇండియా హెడ్ అయిన హిమాంశు టండన్ పోకోని వదిలేసి CMF కి షిఫ్ట్ అయిపోయిండు. ఎస్, నథింగ్ సబ్ బ్రాండ్ అయినా CMF లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. పోకోని విడిచిపెట్టేసింది. అండ్ పోకో నుండి మన ఇండియా మార్కెట్లో పెద్దగా స్మార్ట్ ఫోన్స్ ఏమీ లాంచ్ కావడం లేదు. ఉన్నాయి కదా రెడ్మీ 15 అండ్ 15C, వాటిని రీబ్రాండ్ చేసి అంటే పేరు మార్చేసి పోకో C85 అండ్ పోకో M7 ప్లస్ పేరుతోని ఈ విధంగా మొబైల్స్ లాంచ్ కాబోతున్నాయి. అండ్ ఫీచర్స్ విషయానికి వస్తే సేమ్గా ఉంటాయి. ఇవి మాత్రమే ఇండియా మార్కెట్లో పోకో నుండి రాబోతున్న స్మార్ట్ ఫోన్స్ ఆగస్ట్లో. ఇక నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే నథింగ్ నుండి మన ఇండియా మార్కెట్లో నథింగ్ ఫోన్ 3Tనా లేకపోతే నథింగ్ ఫోన్ 3A లైటా ఏదో ఒక ఫోన్ అయితే ఇండియా మార్కెట్లో నథింగ్ నుండి రాబోతుంది. అలా కాకపోతే మాత్రం CMF పేరుతో కూడా రావచ్చు. బికాజ్ మనకు రీసెంట్గా హిమాంశు టండన్ పోకోని వదిలేసి CMFకి పోయింది కాబట్టి ఆయన ఎంట్రీ ఇవ్వడంతోనే ఒక మొబైల్ ఆగస్ట్లో ఇండియా మార్కెట్లో కనిపించవచ్చు CMF నుండి. మొత్తానికైతే ఒక మొబైల్ అయితే మనకు నథింగ్ నుండి రాబోతుంది భయ్య. అండ్ ఇది బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కాబోతుంది. అది టీ పేరుతోనా లైట్ పేరుతోనా వెయిట్ చేయండి, మీకు తెలిసిపోతుంది. ఇక నెక్స్ట్ బ్రాండ్ వచ్చేసి ఓపో నుండి మన ఇండియా మార్కెట్లో టర్బో సిరీస్లో రెండు మంచి ఫోన్స్ లాంచ్ కాబోతున్నాయి. ఓపో K13 టర్బో అండ్ ఓపో K13 టర్బో ప్రో. ఈ రెండు ఫోన్స్ ఆగస్టు 11కి ఇండియా మార్కెట్లో ఫ్లిప్కార్ట్లో లాంచ్ కాబోతున్నాయి. అండ్ వచ్చే ప్రైస్ ట్యాగ్ 20,000 నుండి 30,000 రేంజ్లో ఈ రెండు ఫోన్స్ మీకు కనిపిస్తాయి భయ్య. అండ్ వచ్చేది మనకు వెరీ ఎక్సైటింగ్ డిజైన్ అండ్ ఫీచర్స్. మనకు బిల్ట్ ఇన్గా ఫ్యాన్ ఉంటుంది, కూలింగ్ ఫ్యాన్ ఉంటుంది రెండు ఫోన్స్లో. అంటే ఈ మొబైల్స్ డెడికేట్గా పర్ఫార్మెన్స్ అండ్ గేమింగ్ కోసం అనమాట. దాంతోపాటు IP69 రేటింగ్, RGB లైటింగ్, 7000 mAh బ్యాటరీ, 80 watts ఫాస్ట్ ఛార్జింగ్, 1.5K ఎమ్యులేట్ డిస్ప్లే, 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్, K13 టర్బోలో డైమెన్సిటీ 8450, ప్రోలో మనకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8S Gen 4 ఉండబోతున్నాయి. డిజైన్తో పాటుగా మనకు ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ మనకు ఫ్యాన్తో వచ్చిన ఫస్ట్ మొబైల్స్ ఇవేనా అంటే కాదు. రెడ్ మ్యాజిక్ ఫోన్స్లో ఎప్పటి నుండో ఉంది, బట్ ఆ ఫోన్స్ ఇండియా మార్కెట్లో రాలేదు. ఇండియా మార్కెట్లో విత్ ఫ్యాన్తో వస్తున్న ఫస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఇవే కాబోతున్నాయి. అండ్ ఇంకొకటి డౌట్ ఏంటంటే, నాకు ఫ్యాన్ ఇస్తున్నారు ప్లస్ IP69 రేటింగ్ అంటున్నారు. మరి ఈ విధంగా ఉంటుంది వాటర్ ప్రూఫ్ అనేది చూడాలి. ఈ విధంగా ఉంటుందో వెయిట్ చేయండి. లాంచ్ వరకు లాంచ్ కాబోతుంది ఆగస్టు 11కి. అదే విధంగా మనకు ఓపో రెనో 14 అండ్ 14 ప్రో లాంచ్ అయిపోయాయి. ఇదే సిరీస్లో మనకు ఓపో రెనో 14F లేదా 14FS పేరుతో ఒక ఫోన్ అయితే లాంచ్ కాబోతుంది. ఏ పేరుతో వచ్చినా కూడా ఫీచర్స్ మాత్రం సేమ్గా ఉంటాయి. అండ్ మనకు ఈ మొబైల్ బిలో 30,000 సెగ్మెంట్లో లాంచ్ కాబోతుంది. అండ్ వచ్చేది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 6 Gen 4, 6.57 inches ఎమ్యులేట్ డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్, 6000 mAh బ్యాటరీ, 45 watts ఫాస్ట్ ఛార్జింగ్, ఇలాంటి ఫీచర్స్ ఈ స్మార్ట్ ఫోన్లో కనిపిస్తాయి. మొత్తానికి అయితే మనకు ఓపో నుండి ఇలాంటి మొబైల్స్ లాంచ్ కాబోతున్నాయి. ఓపో మనకు ఫ్యాన్తో తీసుకొచ్చింది కదా ఫోన్, ఇప్పుడు దీన్ని చూసి రియల్మీ కూడా గేమింగ్ కోసం ఫ్యాన్తో ఒక ఫోన్ని తయారు చేయబోతుంది. అండ్ ఈ ఫోన్ ఇండియా మార్కెట్లో వెరీ సూన్ లాంచ్ కాబోతుంది. సెప్టెంబర్, అక్టోబర్ వరకు ఈ ఫోన్ మీకు కనిపిస్తుంది భయ్యా. గేమింగ్ కోసం రియల్మీ నుండి విత్ ఫ్యాన్తో ఒక స్మార్ట్ ఫోన్ చూడాలి మరి ఏ విధంగా ఉంటుందో. అదేవిధంగా నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే ఐకో నుండి మన ఇండియా మార్కెట్లో ప్రజెంట్ చూసుకుంటే మాత్రం ఆగస్టు మంత్లో ఇలాంటి మొబైల్స్ లాంచ్ కావడం లేదు. కానీ చైనాలో చూసుకుంటే మనకు ఐకో నుండి ఐకో Z10 టర్బో ప్లస్ పేరుతో ఒక ఫోన్ లాంచ్ కాబోతుంది. అండ్ ఇది ఎక్సైటింగ్గా గేమింగ్ స్మార్ట్ ఫోన్ కాబోతుంది విత్ బెస్ట్ ఫీచర్స్ భయ్యా. మరి ఈ ఫోన్ ఇండియాకి వస్తే
బాగుంటుంది. సో అది ఈ విధంగా ఉంటుందో తెస్తారా తేరా వెయిట్ చేయండి, మీకు తెలిసిపోతుంది. అదేవిధంగా నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే మోటో నుండి మన ఇండియా మార్కెట్లో జూలైలో మోటో G96, 86 పవర్ అని చాలా మొబైల్స్ వచ్చాయి. బట్ మనకు ఇదే G సిరీస్లో ఒక మొబైల్ లాంచ్ కాలేదు. ఆ మొబైల్ ఆగస్ట్లో లాంచ్ కాబోతుంది. అదే మోటో G56 5G స్మార్ట్ ఫోన్, LCD డిస్ప్లే, డైమెన్సిటీ 7060, 5200 mAh బ్యాటరీ, 20 watts ఫాస్ట్ ఛార్జింగ్, 50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, అదేవిధంగా IP69 రేటింగ్, డ్యువల్ స్పీకర్స్ విత్ డాల్బీ అట్మాస్ సపోర్ట్, ఈ విధంగా ఫీచర్స్ ఉంటాయి. అండ్ వచ్చేది విత్ వేగన్ లెదర్. అండ్ ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే మీకు తెలిసిందే, బిలో 15,000 రూపీస్లో ఈ ఫోన్ మీకు లాంచ్ అవుతుంది. అదేవిధంగా చాలా మంది వెయిట్ చేస్తుంది మోటో ఎడ్జ్ 60 నియో, అది మాత్రం రావడం లేదు భయ్యా. ఆ మొబైల్కి పేరుందా లేదా, ఆ మొబైల్ ఎగ్జిస్ట్ చేస్తుందా లేదా, ప్రజెంట్ అయితే అఫీషియల్గా ఎలాంటి న్యూస్ లేదు కాబట్టి ఆ మొబైల్ మేబీ ఇండియా మార్కెట్లో రాకపోవచ్చు ఈ ఆగస్టు మంత్లో. అదేవిధంగా మోటో ఎడ్జ్ 60 అల్ట్రా ఇది కూడా క్యాన్సిల్ అయిపోయింది. అఫీషియల్గా మోటో చెప్పేసింది ఈ మొబైల్ లాంచ్ చేయబోయేది లేదని మోటో అయితే చెప్పేసింది భయ్య. మొత్తానికి అయితే మనకు ఇలాంటి మొబైల్స్ మోటో నుండి లాంచ్ కాబోతున్నాయి. దాంతోపాటు నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే మన ఇండియా బ్రాండ్ అయిన లావా నుండి మనకు అగ్ని సిరీస్లో లావా అగ్ని 4 1.5K ఫ్లాట్ ఎమ్యులేట్ డిస్ప్లే, డైమెన్సిటీ 8350 చిప్సెట్, గ్లాస్ బాడీ, డ్యూయల్ స్పీకర్స్, DDR5X UFS 3.1 మెటల్ ఫ్రేమ్, మంచి ఫీచర్స్ అయితే మొబైల్లో ఉన్నాయి. కానీ మరి ఈ మొబైల్ ఆగస్ట్ ఎండ్ వరకు లాంచ్ అవుతుందా లేకపోతే సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లాంచ్ అవుతుందా, అది మాత్రం ప్రజెంట్ కొంచెం సస్పెన్సే. బికాస్ లావా చూస్తే మాత్రం ఎలాంటి అఫీషియల్ న్యూస్ చెప్పలేదు భయ్య. బట్ ఆగస్ట్లో లాంచ్ అవుతే బాగుంటుంది. బికాస్ ఇది వచ్చేసి మనకు చాలా మంచి ఫీచర్స్తో రాబోతుంది. అండ్ ఇంక్లూడింగ్ మనకు బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంది. గ్లాస్ బాడీ డిజైన్ మార్చేశారు, మిడిల్ ఫ్రేమ్తో వస్తుంది. సో అది మరి ఈ విధంగా ఉంటుందో. అండ్ ఎక్స్పెక్ట్ చేసే ప్రైస్ ట్యాగ్ బిలో 25,000 రూపీస్. చూడండి ఈ విధంగా ఉంటుందో మొబైల్. అండ్ మనకు నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ ఆగస్టు 20కి గ్లోబలీ అండ్ ఇండియాలో లాంచ్ కాబోతున్నాయి. ఇక్కడ మనకు గూగుల్ పిక్సెల్ 10 ప్రో, 10 ప్రో ఎక్సెల్ అండ్ ఫోల్డ్ కూడా ఉంటుంది. వీటితో పాటుగా మనకు వాచ్ అండ్ స్మార్ట్ వాచ్, దాంతోపాటు TWS బడ్స్ కూడా లాంచ్ కాబోతున్నాయి. ఇదే లాంచ్ ఈవెంట్లో అన్ని ప్రొడక్ట్స్ మనకు లాంచ్ అవుతూ కనిపిస్తాయి. చూసుకుంటే మాత్రం మనకు ఆగస్ట్ 20 రాసి పెట్టుకునే డేట్. బికాస్ మనకు గూగుల్ పిక్సెల్ 10 సిరీస్లో ఈసారి ఎక్సెప్ట్ చేస్తుంది ఏంటి అంటే గూగుల్ టెన్సార్ G5 చిప్సెట్. దీన్ని తయారు చేసింది TSMC అండ్ ఇది 3 nm ఫ్యాబ్రిక్తో వస్తుంది భయ్య. చాలా మంచి పర్ఫార్మెన్స్, దాంతోపాటు థర్మల్స్ కూడా ఇంప్రూవ్ కావడం జరిగింది. దీంట్లో మీరు గేమింగ్ చేసుకోవచ్చు. అండ్ యాపిల్ దాంతోపాటు క్వాల్కమ్ని బీట్ చేసే విధంగా దీని చిప్సెట్ ఉంటుందంట. సో అది ఏ విధంగా ఉంటుందో. గూగుల్ పిక్సెల్ 10 విషయానికి వస్తే 6.3 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ OLED డిస్ప్లే, 4970 mAh బ్యాటరీ, 29 watts ఫాస్ట్ ఛార్జింగ్, 15 watts వైర్లెస్ ఛార్జింగ్, 48 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా ఇంక్లూడింగ్ 10.8 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరాతో పాటుగా ఈ ఫోన్ కనిపిస్తుంది భయ్య. అండ్ వచ్చే ప్రైస్ ట్యాగ్ 79,999. వెరీ ఎక్సైటింగ్. ఈ విధంగా ఉంటుందో మొబైల్ చూడాలి. దాంతోపాటు మనకు అన్ని ఫోన్స్ కొత్త కలర్స్లో లాంచ్ కాబోతున్నాయి. అండ్ మనకు ప్రో అండ్ ప్రో ఎక్సెల్ మీరు నోటీస్ చేస్తే ఇలాంటి ఫీచర్స్ ఈ ఫోన్స్లో మీకు కనిపిస్తాయి. దాంతోపాటు మీరు నోటీస్ చేస్తే 12GB కాకుండా బేస్ వేరియంటే మనకు 16GB ర్యామ్తో రాబోతున్నాయి అనమాట. అంటే 16GB ర్యామ్ అండ్ 512GB స్టోరేజ్ వేరియంట్ ప్రో అండ్ ప్రో ఎక్సెల్ కనిపిస్తుంది. ఫోన్లో కూడా మనకు ఎగ్జాక్ట్గా ఇదే ర్యామ్ అండ్ స్టోరేజ్ వేరియంట్ ఉంటుందన్నమాట బేస్ వేరియంట్లో. బట్ మనకు పిక్సెల్ 10 విషయానికి వస్తే 12GB ర్యామ్తో వస్తుంది. చూసుకోండి 16GB ర్యామ్తో ఇది రావడం లేదు. అండ్ అన్ని ఫోన్స్ మనకు కొత్త కలర్స్లో లాంచ్ కాబోతున్నాయి. ఈ విధంగా ఉంటాయి కలర్స్, వెయిట్ చేయండి మీకు తెలిసిపోతుంది. దాంతోపాటు నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే ఇన్ఫినిక్స్ అండ్ టెక్నో, వీటి నుంచి ఎలాంటి మొబైల్స్ లాంచ్ కాబోతున్నాయి అనేది మాత్రం ఎలాంటి లీక్ లేదు భయ్య. మేబీ మనకు ఈ 2 బ్రాండ్స్ నుండి ఇండియా మార్కెట్లో ఆగస్ట్లో ఎలాంటి మొబైల్స్ రావడం లేదేమో. బట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటి అంటే జూలైలో మనకు ఇన్ఫినిక్స్ హాట్ 60 వచ్చింది కాబట్టి ఇదే సిరీస్లో ఉన్న ఇన్ఫినిక్స్ హాట్ 60 ప్రో అండ్ ప్రో ప్లస్, ఈ 2 మొబైల్స్లో ఒక మొబైల్ అట్లీస్ట్ ఒక మొబైల్ ఈ ఆగస్టు మంత్లో రావచ్చు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. లేదు అనుకుంటే నోట్ సిరీస్లో మనకు ఇన్ఫినిక్స్ నోట్ 50 5G స్మార్ట్ ఫోన్ బిలో 20,000 రూపీస్లో ఆ మొబైల్ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. వెయిట్ చేయండి మీకు తెలిసిపోతుంది. బట్ టెక్నాలజీ విషయానికి వస్తే మాత్రం టెక్నాలజీ ఎలాంటి మొబైల్స్ ఆగస్టు మంత్లో రావడం లేదు భయ్య. వచ్చినా కూడా మొబైల్స్ మనకు మేబీ బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ అయి ఉండొచ్చు. అంటే 8,000లో 7,000లో అలాంటి మొబైల్స్ అయి ఉండొచ్చు. బట్ వస్తే బాగుంటుంది. మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? కామెంట్ చేసేయండి. మొత్తానికైతే ఇవేనండి ఆగస్టు మంత్లో ఇండియా మార్కెట్లో లాంచ్ కాబోతున్న మొబైల్స్. మరి వీటిలో మీరు ఏ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారు? మీకే మొబైల్ నచ్చింది? ఇప్పుడే కామెంట్ చేసేయండి. నేను చెప్పిన ఫోన్స్ ఎవ్వరు చెప్పరు భయ్య యూట్యూబ్లో. దానికోసమైనా వీడియో లైక్ చేసి ప్లీజ్ ఆ పక్కన సబ్స్క్రైబ్ బటన్ కొంచెం నొక్కేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సైన్ ఆఫ్.